2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి. కన్యరాశి వారి జాతకంలో 5వ సంఖ్య పడ్డదండి. చాలా వరకు అదృష్టమైన సంఖ్య వీరి జాతక బలంలా. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేవారు 4 ఉంటారు, ఇబ్బంది పెట్టేవారు 8 మంది ఉంటారు. రుణ చిక్కులంటే తప్పవండి. వీరికి రుణ చిక్కులంటే ఎవరో కాడ వీరు అప్పు తీసుకోవాలంటే ఒకరికి ఇచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి డబ్బులు ఇచ్చేటప్పుడైనా సరే 1కి 4 సార్లు ఆలోచించి ఇవ్వటం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా మంగళవారం రోజు, శుక్రవారం రోజు, గురువారం రోజు ఇవ్వకపోవటం చాలా వరకు మంచిది. ఒక్కోసారి ప్రాణాపాయం ఉండి చాలా ఆపద ఉండి ఆ టైంలో అడిగేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అసొంటి టైంకి మాత్రం మినహాయింపు ఉంటుందండి. అసొంటి టైంకి మాత్రం మినహాయింపు ఉంటుంది. కానీ మాత్రం వారికి కాపాడబోయి వీరి ఇక్కట్లు పాలయ్యే దానికంటే మాత్రం నిలిపితే వీరికి దోషం ఉంటుంది. కానీ మాత్రం నిలవకపోతే వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాత్రం కుడి చేత్తో ఇవ్వద్దండి. ఎడమ చేత్తో ఇవ్వాలంటే ఎడమ చేత్తో ఎవరు తీసుకోరు సహజంగా. కానీ ఏదైనా మాత్రం ధనం ఇచ్చేటప్పుడు మాత్రం కుడి చేత్తో ఇచ్చే మాత్రం ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఖచ్చితంగా ఇట్లా కొద్ది వాళ్ళకి తెలిసినా తెలియకుండా టచ్ చేసి ఇస్తే మాత్రం వారి ఆపద కూడా తొలగిపోయే అవకాశం ఉంది. వీరికి డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుందండి. చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా అమాస ఘడియ, అష్టమి ఘడియ, మంగళవారం రోజు, గురువారం రోజు, శుక్రవారం రోజు మాత్రం వీరు రుణం ఇవ్వవద్దండి. తీసుకుంటే పర్వాలేదు కానీ ఇవ్వద్దు. చాలా వరకు ఇక్కట్లు పాలయ్యే అవకాశం ఉంది. ఇచ్చిన వారు ఇబ్బందులు పడతారు, తీసుకున్న వారు ఇబ్బందులు పడతారు, చూసిన వారు మధ్యలో సాక్ష్యం ఉన్నవారు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. ఈ రాశి వారి జాతకంలో వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదండి. వీరు ఏ వ్యాపారం చేసినా కూడా మంచిగా ఉంటుందండి. అదృష్టవంతులకు ఎవరు ఏం చేయలేరండి. దరిద్రులకు దురదృష్టవంతులకు మాత్రం దేవుడు తప్ప ఎవరు కాపాడలేరండి. అలాంటి యోగం నడుస్తుంది ఈ జాతక బలానికి. కన్యా రాశి వారి జాతకానికి స్త్రీలకు అద్భుతమైన ఫలితం ఉంది. వివాహం కాని స్త్రీలకు మాత్రం చాలా వరకు మంచి యోగ బలం కలిసి వస్తుందండి. కానీ ముఖ్యంగా మాత్రం ఇది జాతక బలం మాత్రం దగ్గర సంబంధం చేసుకోవడం కంటే దూరం సంబంధం కలిసి వచ్చే అవకాశం ఉందండి. దగ్గర సంబంధం చేసుకోవద్దని నా ఉద్దేశం కాదండి. దగ్గర సంబంధం చేసుకున్నా కూడా మాత్రం దూరం ఉండటం మంచిది. కాకపోతే దూరం సంబంధం చేసుకోవడం చాలా వరకు మినహాయింపులకి మంచి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే దగ్గర సంబంధం చేసుకుంటే దగ్గరే ఉంటే మాత్రం చూసి మురవడం, చెప్పి ఏడవటం అన్నట్టు ఉంటుందండి. చూసుకొని మురవాలి. ఏదన్నా అటు మాట ఇటు విన్నా, ఇటు మాట అటు విన్నా, అటు వాళ్ళు 4 మాటలన్నా మీరు 1 మాట అన్నా మాత్రం ఇంకా చెప్పుకొని ఏడ్చినట్టు ఉంటుందండి. దాని మూలంగా సంసారంలో భంగం వచ్చే అవకాశం ఉంటుంది. లేనిపోని అపార్థాలు, చికాకులు ఉంటాయి. మీరెంత అంటే మీరెంత, నేనెంత అంటే నేనెంత, మాట పెరిగిందనుకో మాత్రం గొడవ ఎక్కువవుతుందండి. సంసారం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చెప్తున్నా, వీరి జాతక బలంలో చూడాలంటే ఉత్తర నక్షత్రం వారు మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా రావి చెట్టు, యాప చెట్టు, ఈ 2 చెట్లలో మాత్రం సర్వదేవతలు ఉంటారండి. విష్ణు, ఈశ్వరు, బ్రహ్మ, అలాగే మాత్రం పార్వతీ దేవత, లక్ష్మీదేవత, సరస్వతి దేవత ఉంటారు. కాబట్టి మాత్రం స్త్రీలు కావచ్చు, అలాగే వివాహమైన భార్యాభర్తలు కావచ్చు, సంతానపరంగా, కుటుంబ పరంగా ఏదైనా పండుగ రోజు కానీ, సెలవు రోజు కానీ, విశేషమైన రోజు కానీ ఆ చెట్టును పూజ చేయడం చాలా మంచిదండి. కానీ మాత్రం మీరు జ్యోతిష బలంలో ఉదయ భాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అనుకుంటూ మాత్రం పూజ చేస్తే చాలా వరకు మంచిది. కానీ వీరి జాతక బలానికి 2వసారి గవ్వలేసి చూద్దామండి కన్యా రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు విశేషమైన యోగం ఉన్నది వీరి జాతక బలానికి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం అన్ని రంగాల వారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి. రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. రెండవది ఫైనాన్స్ రంగంలో అంటే బ్యాంకులో పనిచేసే వారికి వీళ్ళకు కూడా ఇబ్బందులు తప్పవండి. మూడవది వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం రోడ్ల భవనాల శాఖ వారికి, ఈ 3 రంగాల వారికి ఇబ్బందులు తప్పవండి. తర్వాత అన్ని రంగాల వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. 4వ రంగం అంటే మాత్రం ముఖ్యంగా విద్యుత్ రంగం వారికి కూడా ఇబ్బందులు తప్పవండి. ఈ 4 రంగాలు తప్పించి అన్ని డిపార్ట్మెంట్లు వారికి మాత్రం మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం వారికి ఖచ్చితంగా మాత్రం ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం జీవితకాలం పాటు ఉద్యోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం రాష్ట్రపరంగా ఉద్యోగాలు అయితే కలిసి వస్తాయండి.
వీరి జ్యోతిష బలంలా. కానీ కేంద్రపరంగా ఉద్యోగాలు మాత్రం ఇబ్బందులు తప్పవండి. రైల్వే రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదండి వీరి జాతక బలంలా. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ రంగం దాంట్లో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ రాశి వారి గోమాతను పూజ చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే కుటుంబంలో ఒకరి మనసులో ఒకరు ఉండరు, పిల్లలు ఉండరు, పెద్దలు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, చేసేటప్పుడు మాత్రం ఎవరికి వారే ఏమన్నా తీరి అన్నట్టు ఉంటారండి. భార్య బాగుంటే భర్త బాగుండరు, భర్త బాగుంటే భార్య బాగుండదు. వీరందరూ బాగుంటే మధ్య ఎవరో ఒకరు ఇబ్బంది పెడతారండి. అలాంటి సమస్యలు ఉన్నవారు మాత్రం ఏదైనా సరే మాత్రం భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇద్దరి మాట ఒకటే ఉంటే తిరుగు ఉండదండి. ఒకవేళ భర్త ఇబ్బంది పెట్టిన భార్య ఆలోచించడం, భార్య ఇబ్బంది పెట్టిన భర్త ఆలోచించడం, ఏదైనా కార్యక్రమం ఇరువురు సహకారంతో చేస్తే చాలా వరకు విజయవంతమయ్యే అవకాశం ఉన్నదండి. సంతానం మీద కొద్దిపాటి దోషాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మాత్రం సంతాన కారకుడు మాత్రం గురుగ్రహ కారకుడు. అలాగే మాత్రం శివుడు ఆజ్ఞ లేనిది చెమైన కుట్టదు. కాబట్టి మాత్రం ఆ ఈశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద. ఇప్పటి వరకు అయితే 8 గవ్వలు పడ్డాయి. మూడవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు ఈ 4వ సంఖ్య మాత్రం వీరికి అచ్చుబాటు లేదండి. ఈ 4వ సంఖ్య అంటే మాత్రం అచ్చుబాటు లేదంటే ఏ సంఖ్య అయినా చాలా మంచిదే అండి, చెడు అని కాదు. 4వ సంఖ్య చూడాలంటే అండి నలుగురు ఉంటేనే ఏదైనా పని కార్యక్రమం అవుతుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఒక ఇంటికి 4 సైడ్లు సరి సమానం ఉంటేనే కలిసి వస్తుంది. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అంటారు. మళ్ళీ 8 దిక్కులు అంటారు. అందులో ఉపభాగాలు ఉంటాయి. మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ 4వ సంఖ్యకు అధిపతి నరదిష్టి అధికంగా ఉంటుందండి. నరదిష్టి మూలంగా దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి, బాణమతి ఎన్నో అర్థాలు ఉంటాయండి. వీటికంటే మాత్రం ఈ నరదిష్టి మూలంగా మాత్రం నాపరాళ్ళే పగిలిపోతాయండి. మనం మనుషుల మీద ఆ రాళ్ళే ఒకప్పుడు దేవుళ్ళు అన్నారు, కొన్ని మనుషులు అన్నారు. ఋషుల కాలంలో శాపం ఇస్తే పెద్ద వారి రాళ్ళై శాపం ఇచ్చి ఉన్నారన్నారు. అసలు రాళ్ళే పగిలిపోతాయంటే మనం సగటు మానవులం, మన మీద ఎంట. కాబట్టి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. కానీ మాత్రం వీలైతే వీరు ఎప్పుడైనా సరే మాత్రం ఈ జాతకం స్వాతి నక్షత్ర ఘడియలో ఏ వారమైనా కావచ్చు, ఏ నెల అయినా కావచ్చు, స్వాతి నక్షత్ర ఘడియలో మాత్రం స్వాతి నక్షత్రం ఒక రోజు ముందుపోయి లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం కానీ, లేదా ఎక్కడ ఉన్నా సరే ఆలయం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేస్తే వీరి మీద ఉన్న నరఘోష వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. రెండవది వీలైతే మాత్రం వైశాఖ పౌర్ణమి ఘడియలో మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిదండి. లక్ష్మీనరసింహ స్వామి పుట్టిన ఘడియల. అలాగే బ్రహ్మోత్సవాలు ఉంటే లక్ష్మీనరసింహ స్వామి ఆ ఘడియలు కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వ్యాపారం చేసే దాంట్లో, కొత్తగా వ్యాపారం మొదలు పెట్టే దాంట్లో 1కి 4 సార్లు ఆలోచించడం మంచిదండి. మిత్ర సహకారం ఉంటుంది వీరి పేరు మీద. కానీ శత్రుశేషం తొలగిపోతుందండి. శత్రుశేషం అంటే చాలా కాలం నుంచి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, భూమి గురించి కానీ, ఇల్లు గురించి కానీ, స్థలం గురించి కానీ, డబ్బు గురించి కానీ, జస్ట్ ఈగో, వాళ్ళతో వీళ్ళకి పడకపోవడం, వీళ్ళతో వాళ్ళకి పడటం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు ఏ పని చేసినా మాత్రం పెద్దల సహకార ప్రకారం నడవడం మంచిది. కానీ మాత్రం అందరినీ కలుపుకొని చేయటం చాలా వరకు మంచిది. రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు. కళాకారులకు మాత్రం 3 పువ్వులు 6 కాయల లెక్క నడిచే అవకాశం ఉందండి. ఆ కళాకారులు కూడా మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కంచి కామాక్షి, మధుర మీనాక్షికి, అలాగే విజయవాడ కనకదుర్గమ్మకి, ఆ నవదుర్గ దేవతలకు పూజ చేస్తే చాలా వరకు స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.